హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 11వ తేదీ ఏరువాక పౌర్ణమి. అసలు ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి, ఏరువాక పౌర్ణమిని ఎందుకు చేస్తారు, దాని యొక్క కథ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వర్ష ఋతువుల్లో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నడంతో పొలం పనులు మొదలు పెడతారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమని అర్థం. అంటే వ్యవసాయం మొదలు పెట్టడం. సాంప్రదాయకంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు, వాటికి పొంగలి పెడతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకొని పొలాలకు వెళ్ళి దుక్కి దున్నుతారు. ఆ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగ నాడు చేసే మరో ముఖ్యమైన వేడుకయే ఎడ్ల పందాలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు, బరువైన రాళ్ళు కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుట పోటీ అని అంటారు. ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్లల్లో పనిచేసే జీతగాళ్ళ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఏరువాక పున్నమిని గొప్ప మంగళ దివసంగా రైతాంగం జరుపుకునేవారని జాతక కథల ద్వారా తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో కూడా ఏరువాక ప్రముఖంగా కనిపించింది. రోజులు మారాయి. సినిమా కోసం ఏరువాక నేపథ్యంలో అప్పట్లో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అనే పాటలు కూడా ఎంతో వినిపించాయి మనకి. అసలేమిటి ఏరువాక పౌర్ణమి? రోళ్ళు పగిలే రోహిణి కార్త వెళ్ళి తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తక రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు. ఏరువాక రోజు పూజ ఎలా చేయాలి, ఏమిటి అనేది తెలుసుకుందాము. ఈ రోజున మట్టిని నమ్మి కష్టించి పనిచేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉదయాన్నే ఎడ్లను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి రకరకాల గజ్జెలు, గంటలు, పూలదండలతో ఎద్దులను సుందరంగా అలంకరించి పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్ళి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు. గోగునార తోరణాలు. అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగునారతో చేసిన తోరణాలను కడతారు. ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడ జిలేబీలు, గారెలు, కరెన్సీ, కాగితాలు ఎత్తులో కడతారు. దీనిని ఏరువాక తోరణం అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకువెళతారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం. యూరప్ వంటి దేశాలలో కూడా మే పాన్ అనే పేరుతో ఈ ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు. వృక్షో రక్షిత రక్షిత. మానవ జీవితమే ప్రకృతి ప్రసాదం. ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతి రక్షించాలి. వర్షాలు కురవడం కోసం చెట్లను పెంచాలి. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయం తప్పదు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన బాధ్యత.
ప్రకృతిని మనం రక్షిస్తే అదే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. మనందరి పండుగ ఏరువాక పౌర్ణమి. పండుగ ఒక అన్నదాతకు మాత్రమే కాదు, మనందరికీ పండుగే. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనందరం బాగుంటాం కదా. అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పండుగే. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెబుదాము. ఈ ఏరువాక పౌర్ణానికి వటసావిత్రి వ్రతం అనే పేరు కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం తర్వాత మహిళలు చేసే అనేక వ్రతాలను సొంతం చేసుకున్న విశిష్టమైన మాసం జ్యేష్ఠమాసం. చాంద్రమానం ప్రకారం 3వ నెల జ్యేష్ఠమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠమాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను, విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు, కార్తీక మాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అలాగే జ్యేష్ఠమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవను గాని, నీటితో నింపిన బిందెను గాని ఈ నెలలో వచ్చే పూర్ణిమ రోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశి నాడు గాని దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా దాహంతో ఉన్న వారికి మంచి నీటిని ఇవ్వడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహము కలుగుతుందని చెప్పబడుతుంది. జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని దశమి వరకు అంటే మొదటి 10 రోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశపాపాలు నాశనమవుతాయని చెప్పబడుతుంది. ఈ 10 రోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానము చేసి గంగానదిని పూజించాలి. అలా వీలు కాని వారు ఇంటి దగ్గరే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్ఠమాసంలో ఉన్నాయి. రంభా వ్రతము, దీనిని రంభా తృతీయ అని కూడా పిలుస్తారు. దీనిని జ్యేష్ఠ శుద్ధ తదియనాడు ఆచరించాలి. ఈ వ్రతం పెళ్లి కాని వారు అంటే కన్నెపిల్లలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది. వటసావిత్రి వ్రతం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు దీనిని ఆచరించాలి. వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజా ద్రవ్యాలు తీసుకుని వటవృక్షం మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తరువాత మర్రి చెట్టుకు దారం చుడుతూ నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. జ్యేష్ఠ శుద్ధ దశమి, దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు. దశమి నాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనిని దశపాపహర దశమి అని పేరు వచ్చింది. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈరోజు భూదేవిని పూజించడం మంచిది. వటసావిత్రి వ్రతము హైందవ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డల కోసము పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ధర్మార్థ కామ మోక్షాల కొరకు నడిచే బాటలు దారి తప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన
ఋషివర్యులు ఏర్పరిచినవి ఈ పండుగలు. వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు, దైవాన్ని ప్రసన్నము చేసుకుని కుటుంబ క్షేమము కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో వటసావిత్రి వ్రతము ఒకటి ముఖ్యమైనది. తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామదాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన ప్రతివ్రతామ తల్లి సావిత్రీదేవి. ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి చుట్టుపక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి నూలుదారం పోగుల్ని చెట్టు మొదలు చుట్టూ కట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మర్రి చెట్టు వ్రేళ్ళ బ్రహ్మకు కాండము, విష్ణువుకు కొమ్మలు, శివునకు నివాస స్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాస దీక్షలంటే ప్రాణం లేచి వచ్చినట్లుండేది. మర్రి వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రి వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు, కుంకుమలు వంటి అలంకరణ సామాగ్రితో అలంకరిస్తారు. పసుపు కుంకుమలతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షం కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికి అంత నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. కొత్తగా పెళ్లి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్థాలను నైవేద్యముగా పెడతారు. బంధుమిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. బ్రాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి నూతన వస్త్రాలను ధరించి శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రుని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక పూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రి వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు. నేపాల్లోనూ మన దేశంలోని బీహార్లో ఈ వటసావిత్రి వ్రతాన్ని 500 ఏళ్లగా ఆచరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన మిథిలలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ఆధారాలు ఉన్నాయట. వ్రత విధానం: వటసావిత్రి వ్రతం చేసేవారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి దేవుణ్ణి స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్ఠించాలి. వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్ఠించుకొని మనువైదవ్యాధి సకల దోష పరిహార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవస్తావిత్రిం ప్రీత్యర్థం చ వటసావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి. విన్నారు కదండి వటసావిత్రి వ్రతం యొక్క కథ.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.